అనుకున్నంత ఈజీ కాదు, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను. తల నుంచి ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది. ఐ కుంట్ ఈవెన్ పిక్ 1 వాటర్ బాటిల్. సో అటెన్షన్ కోసం చెయ్యాలి అంటే నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. అది నేను చాలా ఇష్టంగా ప్రేమతో ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియాని రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకో. కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు? గూస్ బంప్స్. అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3, అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9 లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి పిలిచేటప్పుడు దే వుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా. సో అది నేను 9 సార్లు విన్నాను, ప్లస్ లాస్ట్కి 10వ ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ సిల్వర్. సో టోటల్గా నేను 10 సార్లు విన్నాను అది. అండ్ అది ఇంకా నాకుంది. ఐ నో హౌ దే కాల్డ్ మీ, ఐ నో హౌ ఐ ఎంటర్డ్, హౌ ఇట్ ఫీల్స్. నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద, ఇండియా నుండింది. అండ్ దట్స్ అ మూమెంట్. కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటివి అనేది ఇది డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది. ఈరోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదయింది, కానీ నేను ఇది డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే, అన్నిట్లో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను. నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు. సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి, సెకండ్ స్టాండర్డ్ అయ్యి, థర్డ్ స్టాండర్డ్ అయ్యి, 10th అయ్యాకే 12th వెళ్ళగలను, 12th అయ్యాకే డిగ్రీ చేయగలను.